ప్రతిసారి హాయ్ ఫ్రెండ్స్, ప్రతిసారి మటన్ బేసికల్లీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి వండేదాన్ని. ఈరోజు బయట వండదామని డిసైడ్ అయ్యి లైక్ అన్నీ లోపలే కలిపేసి ఆనియన్ స్లైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్, గ్రీన్ చిల్లీస్, పుదీనా, ఫ్యూ హోల్ మసాలాస్, జీలకర్ర అన్నీ వేసేసి కలిపేసి ప్యాన్లో ఆయిల్ వేసి బయటికి తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టాను. సో ఆల్ ఐ హ్యావ్ టు డూ ఈజ్ ఇది కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ వేసి ప్రెషర్ చేస్తాను. బట్ ఎవ్రీథింగ్ ఇంట్లో చేసి బయటకు తీసుకొచ్చాను. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్ దిస్ టైమ్ బికాజ్ ఇట్స్ డిఫరెంట్ దిస్ టైమ్. ప్లానింగ్ టు గెట్ సమ్ మేతి ఫ్రమ్ మై గార్డెన్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఇట్. లెట్స్ సీ. కొంచెం మెంతికూర కూడా కట్ చేసి వాష్ చేసి తీసుకొచ్చి వేసాను. కొంచెం మునగాకు కూడా వేద్దాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ భయపడ్డారు. సో అంతే, మెంతికూర ఒకటే అడ్జస్ట్ అవుతున్నాను. ఎక్కువ వేయట్లేదు, జస్ట్ ఒక కొంచెం ఫ్యూ స్టిక్స్. ఇంకొంచెం దగ్గరికి వచ్చాక వాటర్ వేసి ప్రెషర్ చేద్దాం. ఇంకో ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి ఐమ్ ప్లానింగ్ టు యాడ్ వాటర్ ఎట్ దిస్ పాయింట్. లెట్ మీ యాడ్ సమ్. ఐమ్ యాడింగ్ హాట్ వాటర్. Just until all these pieces dip in the water, I'll add some water. I think that should be enough. ఇంకా లిడ్ పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచి తీసేద్దాం. లిడ్ పెట్టేసాను. ఇది విజిల్ వచ్చే లోపల కొంచెం కొత్తిమీర గార్నిష్కి తెంపుకొని వద్దాం. బాయ్. కొంచెం కొత్తిమీర కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా విజిల్ వచ్చాక వేయడమే. 4 విజిల్స్ వచ్చేసింది. ఇంకా ప్రెషర్ రిలీజ్ చేసి లిడ్ ఓపెన్ చేశాను. తర్వాత ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. పీస్ ఉడికినట్టే ఉంది, టేస్ట్ చేయట్లేదు. ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మది సంవత్సరికి ఆయన ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మకి పెడతారు. సో టేస్ట్ చూడట్లేదు. బట్ లుక్స్ లైక్ ఉడికిందని అనుకుంటున్నాను. ఉడికింది. నేను ప్రొఫెషనల్ కుక్ని కాదు, జస్ట్ ఏదో నేను పాపం తను బాగుంది అని తినేస్తారు. లెట్స్ సీ. ఇంకా సర్వ్ చేయడమే. మటన్లోకి కొంచెం బగారా రైస్ చేశాను. జస్ట్ బిర్యానీ ఆకు, పుదీనా వేసి జస్ట్ ఫ్లేవర్డ్ రైస్. చూద్దాం